అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చలికాలంలో ఏమేమి విత్తనాలు వేసుకోవాలి, అలాగే వాటికి కావాల్సిన ఏ సైజు తొట్లల్లో పెట్టుకుంటే బాగుంటుంది, సాయిల్ మిక్స్లు ఎలా తీసుకోవాలి అనే వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి. ఓకే అండి, వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వింటర్ సీజన్ విత్తనాలు మనము నవంబర్ టు డిసెంబర్ వరకు కూడా వేసుకోవచ్చు. మన గార్డెన్లో కూరగాయ విత్తనాలు కొన్ని నేను రెడీ చేసుకుంటానండి. నేనే కొన్ని సేకరించి రెడీగా పెట్టేసుకుంటాను స్టాకు. కానీ ఎన్ని రకాల విత్తనాలు ఉన్నా ఏవో కొన్ని మనకు తక్కువడుతూ ఉంటాయండి. ఇంకా కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా, అందుకోసమని నేనైతే కొన్ని విత్తనాలు ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. ఈ వింటర్ సీజన్ సీడ్స్ అండి. 175 రూపాయలకు 45 రకాల కూరగాయ విత్తనాలు వస్తాయండి. అన్ని రకాల కూరగాయ విత్తనాలు ఉంటాయి ఇందులో. ఒక్కింటికి సరిపడైతే ఫుల్ అవుతాయండి. ఈ సీడ్స్ వేసుకుంటే మన ఇంట్లో అన్ని రకాల కూరగాయలు మనం పండించుకోవచ్చు, మనకు కావాల్సినన్ని ఒక్క ఇంటికి సరిపడా. ఇక చలికాలంలో మనం ఎలాంటి విత్తనాలు వేసుకోవాలో చూద్దాం. మనం వంకాయ విత్తనాలు వేసుకోవచ్చండి. ఈ చలికాలంలో వంకాయలు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయండి. ఒకసారి పెట్టుకుంటే మనకి ఇయరంతా కాస్తూనే ఉంటాయి కాబట్టి అన్ని సీజన్లో వస్తాయండి వంకాయలు. ఈ సీజన్లో కూడా మనం వంకాయలు వేసుకోవచ్చు. లాంగ్ బ్రింజలైనా సరే, రౌండ్ బ్రింజలైనా సరే. అలాగే టమాటా, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అండి, ఇవన్నీ మనము నారు వేసుకొని నారు ఒక 20-25 డేస్ అయిన తర్వాత మనం పెద్ద తొట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మిరపకాయ, టమాటా, వంకాయ నారు, క్యాప్సికమ్ నారు మనము పెద్ద పెద్ద బకెట్లు, పెయింట్ బకెట్లు ఉంటాయి కదండి, ఆ బకెట్లలో పెట్టుకుంటే మంచి గదుగుతాయి మొక్కలు. మట్టి ఎక్కువ పడుతుంది కదండి. ఒక బకెట్లో ఒక 2-3 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనం చలికాలంలో సోరకాయ, బీరకాయ, కాకరకాయ లాంటివి, అలాగే అల్చంతకాయ కూడా మనం వేసుకోవచ్చు. సీడ్స్ 100 రూపీస్ పెద్ద బ్లాక్ టబ్స్ ఉంటాయి కదండి, అందులో పెట్టుకోవాలండి. మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు సీడ్స్ని, ఆరవేయవలసిన పని ఏం లేదు. ఒక్కొక్క బ్లాక్ టబ్లో ఒక 4-5 విత్తనాలు వరకు మనం పెట్టుకున్నా పర్వాలేదండి, మంచిగా గ్రో అవుతాయి. అలాగే అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చండి. అన్ని రకాల ఆకుకూరలు మనం ఈ వింటర్ సీజన్లో వేసుకోవచ్చు. ఈ ఆకుకూరలు కూడా ఖచ్చితంగా పెద్ద పెద్ద బ్లాక్ టబ్లో వేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే పెద్ద సైజు గ్రో బ్యాగ్లో వేసుకున్నా పర్వాలేదు. మనము కూరగాయ విత్తనాలు ఖచ్చితంగా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ తొట్ల విషయంలోనండి. మనం ఎంత పెద్ద సైజులో మనము ఏ విత్తనాలు మనం మొక్కలు పెట్టుకుంటే మనకు అంత హెల్తీగా పెరుగుతాయి. మట్టి బాగుండాలి, తొట్టి కూడా పెద్ద సైజులో విశాలంగా ఉండాలండి, అప్పుడు మొక్క మనకు హెల్తీగా పెరుగుతుంది. అలాగే మనం ఎప్పుడైనా మధ్యలో మనం ఎరువులు ఇవ్వడానికి కూడా మనకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మంచి హార్వెస్ట్ని తీయొచ్చు. ఇక వింటర్ సీజన్ అంటేనే గోపి అండి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ బాగా ఎదుగుతాయండి. ఖచ్చితంగా పెట్టవలసిన వెజిటేబుల్స్ అవి. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా ఫస్ట్ మనం నారు వేసుకోవాలి. ఒక 1 మంత్ అయిన తర్వాత మనం పెద్ద బ్లాక్ టబ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్లాక్ టబ్కు ఒక 2 డేస్ మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ వింటర్ సీజన్లో మనం వేసుకోవాల్సిన సీడ్స్ ఏంటంటే క్యారెట్, రాడిష్, బీట్రూట్ అండి. ఇవి చాలా బాగా ఎదుగుతాయి, మంచి హార్వెస్ట్ని తీయొచ్చు. ఇంకా గోరుచిక్కుడు, బెన్నిస్కాయ, అలాగే చెట్టు చిక్కుడు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా పెద్ద పెద్ద బ్లాక్ టబ్బుల్లోనూ, లేదంటే మన పెయింట్ బకెట్లోనూ, లేదంటే పెద్ద సైజు 38 సైజు ఉన్న గ్రో బ్యాగ్లోనూ వేసుకోవచ్చు. ఇంకా తీగ చిక్కుడు విషయానికి వస్తే మనం తీగ చిక్కుడు అయితే రెయిన్ సీజన్లోనే పెడతాము. ఇప్పుడు మనకు జనవరి వరకు కూడా మంచి కాత వస్తుందండి. మరి ఇప్పుడు పెడితే అది పెరగడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మేబీ ఛాన్సెస్ లేవని చెప్తాను నేనైతే. వింటర్ సీజన్లో బీరకాయలు రావు అంటారండి, కానీ వస్తాయండి. బీరకాయలు ఈ సీజన్లో కూడా వస్తాయి, ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. దోసకాయలు కూడా మనకు వస్తాయండి, ఆ సీడ్స్ కూడా వచ్చినాయి. కొన్ని ఫ్రూట్ సీడ్స్ కూడా వచ్చినాయండి, ఇవి సమ్మర్ ఫ్రూట్స్ కదా, అప్పుడు ట్రై చేద్దాం. ఇక మనం సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. మెయిన్గా కంపోస్ట్ తీసుకోవాలండి. 30% కంపోస్ట్ తీసుకోవాలి. కంపోస్ట్ లేకపోతే మేక ఎరువైనా సరే, ఆవు ఎరువైనా తీసుకోవచ్చు. కోకోపీట్ 30% తీసుకోవాలి ఖచ్చితంగా. అలాగే గార్డెన్ సాయిల్ అనేది 30% ఖచ్చితంగా ఉండాలండి. చాలామంది మట్టి తక్కువ వేస్తారు, కానీ మట్టి ఉండడం వల్ల మొక్కలు ఇంకా హెల్తీగా పెరుగుతాయండి. ఈ గార్డెన్ సాయిల్ వేయడం వల్ల మొక్కలకు గ్రిప్ ఉంటుందండి. ఇప్పుడు వంకాయ మొక్కలు పెద్దగా పెరుగుతాయి. మనం గార్డెన్ సాయిల్ ఎక్కువ వేయకపోతే మొక్కలు పడిపోతాయి. మనం మట్టి వేయాలండి ఖచ్చితంగా.
కొద్దిగా మట్టి ఎక్కువ వేయడం వల్లనే మనకు మొక్కలు మంచిగా స్ట్రాంగ్గా నిలబడతాయి అన్నమాట. పాటి మిక్సర్ సాయిల్లోనే ఖచ్చితంగా బోన్ మిల్ కూడా వేయండి, మస్టర్డ్ కేక్ కూడా కలపండి. ఇవి రెండు కలపడం వల్ల ఫుల్ హార్వెస్ట్ తీయొచ్చు. అలాగే ఒక 10% నీమ్ పౌడర్ కూడా వేసేస్తే మనకు పాటి మిక్సర్ సాయిల్ తయారైపోతుంది. ఇలా మట్టి మిశ్రమాన్ని కలిపేసుకొని మొక్కలు నాటుకోండి. సూపర్ రిజల్ట్ ఉంటుంది. 100 and 200% రిజల్ట్ ఉంటుంది. మంచి హార్వెస్ట్ కూడా తీయొచ్చు. ఈ వింటర్ సీజన్లో కూడా అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చండి, ఒక్క తీగ చిక్కుడు తప్ప. అంతే, మిగతా మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకోండి. నేను కూడా సీడ్స్ వేసేటప్పుడు వీడియో తీసి పెడతాను. అలాగే మొక్క ఏ దశలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ ఇవ్వాలి అనేది కూడా నేను వీడియో చేసి పెడతాను. ఎప్పటికప్పుడు మన ఛానల్లో మన గార్డెన్ వీడియోలు వస్తూనే ఉంటాయండి. మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.